బ్రెడ్ ఆమ్లెట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ స్లైసెస్, 4 or 5 eggs, తరిగిన ఆనియన్స్, హాఫ్ కప్ సన్నగా తరిగిన టమోటాలు, చిటికెడు పసుపు, రుచికి సరిపడా సాల్ట్, కరివేపాకు, సన్నగా తరిగిన కొత్తిమీర. ఇప్పుడు ఎగ్స్ని కొట్టి బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నాము. ఫైవ్ ఎగ్స్ని ఇలా వేసుకుని ఇందులో కొంచెం పసుపు, సాల్ట్ రుచికి సరిపడా, ముందుగా తీసుకున్న టమోటా, ఆనియన్స్, కరివేపాకు, కట్ చేసుకున్న కొత్తిమీరని, రుచికి సరిపడా కారపొడి, బ్లాక్ పెప్పర్ పొడి బాగా మిక్స్ చేయాలి. స్టవ్ ఆన్ చేసుకొని దోశ తవ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక బటర్ వేసుకొని బటర్ని మెల్ట్ చేసుకోవాలి. హీట్ అయ్యాక బ్రెడ్ వేసి టూ సైడ్స్ బ్రెడ్ని టూ సైడ్స్ కొంచెం ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువ అవసరం లేదు, కొంచెం ఫ్రై చేసుకొని సైడ్ పెట్టుకోవాలి. ప్యాన్ మీద 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ బ్యాటర్ని ఆమ్లెట్ లాగా స్ప్రెడ్ చేసుకోవాలి. దీనిపైన ఎడ్జెస్లో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ ఇలా కొంచెం వేసుకొని ముందుగా ఫ్రై చేసుకున్న బ్రెడ్ని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ బ్రెడ్ని కొంచెం ఫ్రై అయ్యాక రివర్స్ టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఆమ్లెట్ ఫ్రై అయిందో లేదో చెక్ చేద్దాం. కొంచెం ఫ్రై అయింది. ఇప్పుడు 4 సైడ్స్ ఇలా బ్రెడ్ పైకి చేసి దీన్ని ఇలా టర్న్ చేసి చూడండి, స్క్వేర్ షేప్లో ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు కొంచెం ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు చూడండి ఎంత ఫ్లఫీగా ఉందో. ఇలా ఈజీగా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా చేసి పెట్టచ్చు.